నడుచుకుంటూ వచ్చేది. అది ఎక్కేది, కొండ ఎక్కేది. శ్రీవారి మెట్లే కదా. శ్రీవారి మెట్లు కనిపిస్తుంది మామూలుగా నీకు కనపడలేక ఇప్పుడు కనిపిస్తాయేమో చూడు. హైట్ ఉన్నప్పుడే కనపడేది. ఇంకా మోకాల పర్వతం, ఇది మోకాల పర్వతం. ఇది ఉన్న మెట్లు మోకాళ్ళతో ఎక్కాల. ఏమైనా కోరుకుంటే పెద్ద పెద్దగా ఉంటాయి మెట్లు. రిటర్న్ వస్తలేరు, కొండ పోతున్నారు చిన్ని. అవును బాబు, కొంతమంది ఉంటారు, దిగటలు కూడా ఉంటారు. మా చెల్లి అయితే చచ్చిపోతుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి. పోయి తెచ్చుకుని తోడు తెలియాలి. దిగేటప్పుడే బాగా వచ్చేది వీళ్ళు, ఎక్కేటప్పుడు అంతా కనపడారు. చూడడానికి చేపలు నీగా అన్నీ ఆల్రెడీ ఇదంతా మొత్తం చూడు, ఇదంతా కొండంతా వీడు వస్తుంది. చిన్న డ్రాప్స్ వీడు వస్తున్నాయి కదా. ఎంత వస్తున్నాయి నాన్న, ఈ కొండ మొత్తం వస్తున్నాయి వాటర్ ఫాల్స్. ఈడ కూడా పెట్టినా అసలు మరుగుదొడ్లు మొత్తం అన్నీ ఉంటాయి. కింద కూడా ఉంటాయి. ఈ మధ్యలో మొత్తం తినేటివి, తాగేటివి, బాత్రూమ్లు. మీకు అసలు అడవి మధ్యలో కూడా అన్నదానం చేస్తారు. సాంబార్ రైస్ ఉంటుంది కదా, నువ్వు చిన్న కాడికి పెడతారు. అక్కడ షాప్స్ ఉంటాయి, హోటళ్ళు ఉంటాయి, తినేటి ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. వాళ్ళకి ఎంత ఓపికలో శనివారం అని రాత్రల్లా కానీ వచ్చింటారు. పొద్దున స్టార్ట్ అయ్యి పైకి వస్తున్నారు. నైట్ కల్లా దర్శనం అయిపోతుంది. వెహికల్స్ బస్సులోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, కార్లు ట్రైన్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. రోడ్డు దాటే సమస్యలు.
ఎవరికి డీటెయిల్స్ పెట్టకుండా ఊపున్నారు. నా డీటెయిల్స్ ఉంటాయి. జింకలు ఇక్కడే వచ్చేది ఇక్కడే వస్తాయి. ఇదే అనుకుంటా కదా జూ ఆంజనేయ స్వామి గుడి బాబు. అదైతే ఆంజనేయ స్వామి ఆడ ఆంజనేయ స్వామి వద్దా పోయేది ఇంకా? ఆల్రెడీ ఎంత అయింది? 11 అయిపోయింది. శనివారం అని ముందు చేరుకోవాలన్నా చిన్ని సైడ్ ఆ పిల్ల కొట్టింది కాదు. సాటర్డే అయినందుకు వస్తున్నారు. కొండ దిగేటోళ్ళు జింకలు ఎక్కడ రా ఉండేది? ఇటు సైడ్ అనుకుంటారు అగో అగో కాదు, ఇటు సైడే ఉన్నాయి. కానీ ఉంటాయో లేదో పిల్లలు చూపిద్దాం అన్నప్పుడల్లా కరోనా టైంలోనా లేవు అన్నీ అంటే నీడే అనుకుంటలే. నిదానంగా పో చూద్దాం. సమాధుల్లాగా పెట్టినారా అవి ఏంటి? ఉంటాయి వీళ్ళు కొండ మీద ఉంటారు కొంతమంది. ట్రైబల్స్ ఉంటారేమో ఇక్కడ కూడా. ఇల్లు కట్టచ్చు. మడలు కట్టినారు. రాళ్ళు అప్పుడు చిన్నప్పుడు కట్టేది శ్రీశైలం. అంటే ఇప్పుడు ఇవన్నీ మనుషులు పెట్టిపోయినారా టైం పాస్ కోసం? కోరికలు ఇల్లు కట్టుకుంటారని ఇక్కడ కట్టిపోతే ఒరిజినల్ గా కట్టుకుంటారు. కట్రాపురం ఎవరన్నా ఆడపెట్టకూడదని చెప్పినారు. బండారాలని ఏం లేవు జింకలు. మొన్న వీళ్ళు ప్రియాంక వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉన్నారా? లేదు లేదు, నేను చూడలేదు స్టేటస్. ఏం చూసినారా? ఫాస్ట్ కొట్టాలి. అన్నా అన్నా ఇక్కడ జింకలు ఉంటాయి కదా, జింకలు ఉంటాయి కదా, వదిలేసారా? ఇప్పుడు ఉండట్లేదా? ఒక పిల్లలు చూసే రోజులు. నో జింకలు అంటానన్నా, అన్ని అడవిలోకి వదిలేసినారంట. ఓకే అంత అడవిలోకి వదిలేసినారు. కరోనా టైంలో వదిలేస్తున్నారని చెప్పి మరి అడవి అంటే వాళ్ళకి ఇల్లు. 2 గంటల్లో నడుస్తుంది. 4 గంటలు ఉంటారు అట్లే పల్లెటూరు
చూడకు. ఇంతలా ఉంది అది. అరే చూపించురా పోరా అటు సైడ్ కాపు ఇట్లా. అరే ఫోటో తీసుకుంటారు నాన్న ఊకో అమ్మ వాళ్ళు. చూసా నా దిగం, మేము పక్క పడికి నువ్వే దిగే వాయిస్ భయపడుతుంది ఆయుషుడు అంత పెద్ద అది బొమ్మలాగా నుంచి ఎందుకు కదులుతాను కూడా ఆ, నేను బొమ్మ అనుకున్నా మరి. నేను కూడా బొమ్మ అది కనురెప్పులు కొట్టేసరికి అప్పుడు అర్థమైంది. బొమ్మ పెట్టినారా అని చూసేసరికి ఆయుషి భయపడుతుంది అంత దూరం పోయినా. అది హార్స్ లాగా ఉంది కదా. అవునా అది జింక నీకు హార్స్ లాగే ఉంది. దుప్పి అది జింక కాదు అది, అది దుప్పి. జింక అయినా వేరే ఉంటాయి, కొమ్ములు వేరే ఉంటాయి. డాడీ నీకు అన్నీ తెలుసు, వీళ్ళకేం తెలియదు డాడీ, తిక్కలు లేదు. అది ఎల్లో ఉంటుంది జింక. అవే చూడండి నక్క. వెరీ గుడ్ అన్న. ఫాక్స్, ఫాక్స్ కదా అది. కొండ ఘాటుగా ఏం అనిపిస్తలేదు. మన అదృష్టం ఏమంటే కార్లో అందరికి కారు పడిపోయింది, ఇది సెట్ అయ్యింది. ఆ, మరి మా పిల్లలకి కూడా ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది అయితే వైకు అనుకో హక్కులు ఎక్కుతారు. డాడీ జింకలు అయితే అన్ని టర్న్స్ ఇది కానీ ఇప్పుడు. మన ఇంటికాడ సైడ్ తిరుగు. 8.8 కిలోమీటర్స్. డాడీ జింకలు అయితే మన ఇంటికాడ ఆడ లాస్ట్ లో 29 minutes. లాస్ట్ లో తిరుగుతూ ఉంటాయి అవును డాడీ కరెక్ట్. జింకలు మన ఇంటికాడ. ఇక్కడ ఇక్కడ తిరగవు. ఇక్కడ కాసేపు తిరుగుతాయి, అక్కడ కాసేపు తిరుగుతాయి. అది కూడా అడవే కాబట్టి. ఎలిఫెంట్, ఎలిఫెంట్, ఫిష్, ఎలిఫెంట్. టీచర్ అన్నికి ఎగ్జామ్ ప్రిపరేషన్ చేపిస్తుంది అందరికి. టూర్లు వేసినావు పోయి ఎగ్జామ్స్ అయిన రాసావు. కాపీ కొడదాంలేనా, నా చిట్టీలు తీసుకుపోతాం. నేను అన్నీ రాసేస్తా, చిట్టీలు పెట్టుకుని పో, కాపీ కొట్టేస్తా. ఏం ఇంటెలిజెంట్ ఆ పిల్ల, అసలు అవసరమే లేదు. డాడీ నువ్వు చీటింగ్ చేస్తావు ఎగ్జామ్లో? కాపీ కొడుతుంది అంతే. హాలిడేస్ ఎవరు పెట్టినాడు మరి నాకు? హాలిడేస్ ఎవరు పెట్టినాడు నాకు? పిచ్చోళ్ళు పెట్టినారు. అమ్మా హాలిడేస్ ఎవరు పెట్టినాడు మరి నాకు? నువ్వే పెట్టుకున్నావు కదా ఇప్పుడు టెంపుల్కి వచ్చేకి. నేనే పెట్టుకున్నానా? ఎందుకమ్మా అప్పుడప్పుడు హాలిడేస్ పెడతాం? డాడీకి చెప్పు, డాడీ నాకు స్కూల్కి హాలిడేస్ ఉన్నప్పుడు ట్రిప్స్ అయ్యి, స్కూల్ ఉన్నప్పుడు కాదు. దొరకాలి కదా ఆ టైంలో. హాలిడేస్ డాడీ ఏమో చెప్తావు, నువ్వేమో పెడతావు. డాడీ ఏమో చెప్తావు, నువ్వేమో పెడతావు. మరి ఏం చేయాలన్న చెప్పు. డాడీ చెప్పినా నువ్వు సరే అనాలా, పెట్టకూడదు. అయితే నేను ఇంటి దగ్గర పెట్టేస్తుంటే కదా, స్కూల్ పోతుంటే డైలీ చిన్న డ్రాప్ చేస్తుండే. నువ్వు మాట ముందే చెప్పింటి, నేను స్కూల్లో పడేసి వస్తుంటే కదా నాన్న. ఇంటి దగ్గర ఉంటుంది కదా హాలిడేస్ పెట్టకపోకుండా. మీకు స్కూల్ అంటే ఇష్టం అనుకుంటా కదా నాన్న. స్కూల్ అంటే ఇష్టమే కానీ పోయడానికి ఏడుస్తారు అంతే. దానికి స్కూల్కి పోవాలా అనేది ఉంటుంది మనసులో, కానీ పెట్టుకోలేదు. ఐషి ఆడ చూడు టైగర్ అక్కడ. నిజం టైగర్ కాదులే, డూప్ టైగర్. ఆ టైగర్ ఒక ఫోటోస్ నడుచుకుంటే వెళ్తుంటే పిల్లలు వాళ్ళు చూసుకోలేరు. అమ్మ డాడీ
రాళ్ళలో తెలుసా రాళ్ళలో ఉంటాయి అవి దాపెట్టుకుంటాయి రాళ్ళలో వాడికి డ్రైవింగ్ వస్తుంది రా మెల్లగా పోవాలి ఓవర్టేక్లు వేస్తున్నాం ఘాట్ రోడ్లలో ఎందుకు అలా అతి చేస్తాను అంత నీకు భయం ఎక్కువ వదిలేదు డీజిల్ బండి అయిపోయాము అంత దూరం కాళ్ళు నొప్పి నాకు నిన్న కూడా కాళ్ళు నొప్పి లేసింది అసలు మొన్న క్రెటా తీసుకుపోయినాం కదా వెంకిది అది డీజిల్ అసలు మూలకు పడేసిన బండి మోకాలు నొప్పి మరి ఎక్కువ దూరం కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలి రాజీక ఫోటో కదా ఇంత పెద్ద బండ్లు ఉన్నప్పుడు చేయకూడదు ఓవర్టేకింగ్ ఇట్లా అవి ఆ మూలకు పోయి ఈ మూలకు వస్తాయి కార్లకి ఏం కాదు ఇప్పుడు ఇగో చూడు ఈ నూలు నుంచి ఆ మూలకు పోయింది దీన్ని చేయకూడదు ఇప్పుడు ఈ మూలకు ఉంది కదా మళ్ళీ ఈ మూలకు వచ్చేస్తుంది పడుకోవాల్సి కాసేపు దానికి ఎప్పుడైనా ఎట్లా రావాలి
చిన్నవాతో నాన్న ఇట్రా. బస్సు లెఫ్ట్ మొత్తం అమ్ముతుంది, గట్ట తిరిగితే అక్కడ అమ్ముతుంది. లాస్ట్గా బస్సు కింద పడిపోతే పడదు నాన్న, అట్లా అనకూడదు. స్వామి ఉన్నాడు కదా కొండ మీద, పోయినాం కదా మనము. ఆ స్వామి పడని. జంతువుని కొడుకున్నాడు కూడా. జంతువులను కూడా కొరకనియన్నా. అందుకే మనమే కొరకాల జంతువులు. మనం ఎట్లా కొడుకుతాం? ఇప్పుడు కోడి జంతువే కదా, దాన్ని కొరుక్కొని తింటామా తినమా? మళ్ళీ మేక జంతువే కదా, దాన్ని తింటామా తినమా? అట్లనే ఇది కోడిగుడ్డు జంతువే, అది తింటాం. అట్లా మనం తినాలి. పల్లకిలో తెచ్చినారు దేవుణ్ణి. కానీ దేవుడు మాత్రం వాటితో మనల్ని కొరకనియాడు. కానీ దేవుని తిక్కలేసింది అనుకో, ఓ దాన్ని పులిని పంపిస్తాడు. మళ్ళీ కట్టనేసాను, మళ్ళీ పులిని పంపించి కొరికిస్తాడు. కట్టనేసాను. అంటే 10 నిమిషాలే పూజ అది ఇచ్చేసింది వాళ్ళ దాని నుంచి దర్శనం దానికి సుబ్బదంలో మళ్ళీ దర్శనం. ఇంకా నాన్న సుబ్బదంకి పోయి డైరెక్ట్ క్యూ లైన్లోనే ఇంకా పోయి ముందు గుడి ముందర కలిపినా అది ఉంటుంది. 40 minutes పట్టింది లైన్లో దర్శనం అయిపోయి బయటికి రావడానికి 40 minutes పట్టింది. గుడ్లు అందరూ కూర్చోబెట్టింటాం ఏం పోదని. అది ఇంకా స్వామి గుడిలో అక్కడ మండపం ఉంది కదా, అదే తిరుపతి అంటారు. అరే ఈడ ఉందా కళ్యాణ కదా, వెళ్తాను. తిరుపతిలో బైక్ రెంటల్స్ ఏమో ఇవి. విజయ్ బైక్ ఎంట్రన్స్. సేమ్ ఒకటే జర్నీ. ఎక్కేది అర్ధగంట పైన ఉంది, దిగేది అర్ధగంట. ఏబిసిలు రాసింది. బ్రిడ్జిగో చిన్నది, అప్పట్లో కట్టినట్టున్నారు. ఇది బ్రిడ్జి. అవి వాటర్ ఫాల్స్ నీళ్ళు పోతాయి కిందికి.
కడుతున్నారు గుళ్ళాడ గుళ్ళాడ ఇల్లు కడుతున్నారు ట్రస్ట్ అయిపోతుంది. అదే కార్లలో దిగి మరీ కడుతున్నారు. ఇద్దరు వస్తుందా? ఆ బస్సు అడ్డు ముందు ఈరోజు రాలే ఈరోజు రాత్రి ఎక్కుతే ఎక్కుతాయి. నిన్న 3వ తారీఖు వచ్చింది. నిన్న ఈరోజు మాట్లాడితే ఇస్తారు. రాత్రల్లో నిన్న భజన చేసి ఉంటారు. 2వ తారీఖు అలా ఉంటారు. 3వ తారీఖు ఉంటారు. ఈరోజు పొద్దున్న వస్తారు. ఈరోజు మాట్లాడితే ఉంటారు. మళ్ళీ తెల్లమైన వస్తారు. వచ్చేసినాం. Hey Siri. Directions to Govindaraja Swami Temple. ఎట్లేనా? టైప్ చేయవా?